ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రారంభమైన 82 ఆ టైంలో మేము చిన్నప్పుడు ఆ టైంలో మాకు వినబడతా ఉండే అనమాట మైకుల్లో. తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా తమ్ముడు అంటూ ఎన్టీఆర్ గారి గంభీరమైన గొంతుతో ఉన్నటువంటిది నినాదం. ఆ తర్వాతన తెలుగుదేశం పాటలు వినబడుతుండే ఎలక్షన్స్ అప్పుడు. అవి బాగా మైండ్‌లో ఫిక్స్ అయిపోయి ఉన్నాయన్నమాట. ఎందుకంటే అవి అప్పటికి కాంగ్రెస్ వాళ్ళకి అంత సీన్ ఉండేది కాదు. వీళ్ళు సినిమా రంగం నుంచి వచ్చినోళ్ళు కాబట్టి పర్ఫెక్ట్‌గా ఓ ప్లాన్ చేసుకొని వచ్చారు. ఆ సిస్టమాటిక్‌గా వచ్చిండేది. ఇప్పుడు అలాగే విశాఖ పిలుస్తోంది రా కదలిరా అని లోకేష్ గారి గొంతు, చంద్రబాబు గారి గొంతు ఇప్పుడు అడుగడుగునా వినబడుతోంది. ప్రపంచమంతా వినిపిస్తున్నారు. ఆస్ట్రేలియా, అటు పక్కన దుబాయి ఈ టూర్లు పూర్తయినాయి. ప్రతి ఒక్కళ్ళని కూడా విశాఖకే రమ్మంటున్నారు. విశాఖలోనే భూములు ఇస్తాం రమ్మంటున్నారు. అమరావతి అన్నటువంటిది కాస్త పక్కన పెట్టారు. అమరావతికి పరిశ్రమల్ని రమ్మనమంటే ఆ ఖాళీ స్థలాన్ని చూస్తే వచ్చేవాడు రావట్లేదు. రెండోది అక్కడ విమానాలకి దిగడానికి గన్నవరం ఎయిర్పోర్ట్ దిగి అక్కడి నుంచి అక్కడికి వచ్చేటోటికి ట్రాఫిక్ అదంతా చూసిన వాళ్ళకి ఎవరికి ఇది ఉండట్లేదు. ఇంకోటి అంతర్జాతీయ మ్యాప్లో అది కనిపించట్లేదు. అంతర్జాతీయ మ్యాప్లో విశాఖ ఆల్రెడీ ఉంది. ఆ ఇండియాలో లెక్కల్లో చూసుకుంటే టాప్ 10 సిటీస్లో ఉంది అది. కాబట్టి ఆల్రెడీ అది అక్కడ నీకు తక్కువకు భూమి ఇస్తాం, రూపాయి డబ్బులు లేకుండా ఇస్తాం, లేకపోతే 100 కోట్ల వాల్యూ చేసే భూమి 10 లక్షలకే ఇస్తాము తీసుకోండి అంటే అలాగ వస్తారు అన్నటువంటి రూట్లో ప్రస్తుతానికి పిలుస్తున్నారు. విశాఖ వైపుకే గ్రోత్ ఇంజన్ అన్నటువంటిది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా తన మనసు కూడా మార్చుకుని తన విధానాన్ని కూడా మార్చుకుంది.